దాంతోపాటుగా ఎక్కువగా ఉమెన్ మీద ఫోకస్ చేయమని చెప్పి రోటరీ చెప్తుంది. సో ఫార్చునేట్గా మేము అంటే రోటరీ క్లబ్ కాకినాడ చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ జితిక అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అది చేయబడింది. ఎలా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మేము ఒక చిన్న డాక్యుమెంటరీ కూడా చేసాము. అది అంటే ఈరోజు మనకి మంచి ఇన్స్పిరేషనల్ స్పీకర్ రవి వడ్లమాని గారు రావడం, ఈ మీటింగ్కి మనం దాన్ని డాక్యుమెంటరీని మనం రిలీజ్ చేయడం కూడా ఇంటర్నెట్లో జరుగుతుంది. సో now I request, so now we'll be watching the documentary on Project Jitika. తూర్పు గోదావరి జిల్లా డెల్టా ప్రాంతంలో గల తాళ్లరేవు మండలం పోలవరం కాట్రేనికోణం మండలారించి ఉన్న మడ అడవుల్లో సహజంగా లభించే చేపలు రొయ్యలను మత్స్యకారులు వేటాడి తెచ్చిన వాటిని దూర ప్రాంతాలకు ఎగుమతి చేయగా మిగిలిన చేపలు రొయ్యలను సాంప్రదాయబద్ధంగా నిల్వ ఉంచే పద్ధతుల్లో ఎండబెట్టడంతో పాటు ప్రత్యేకించి ఆర్చటం పొగబెట్టడం చాలా ప్రత్యేకమైనది. రొయ్యలు చేపలు సాంప్రదాయంగా చేసే విధానం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఆర్చన రొయ్యలు చేపలు తయారు చేయటానికి బద్దల జితక ఇల్లు ప్రత్యేకంగా నిర్మించుకుంటారు. ఇది ఎంతో ఖర్చుతో పెట్టుబడితో కూడినది. ఈ జితక ఇల్లు గడ్డితో కర్రలతో నిర్మించినది కావడంతో అనేక సార్లు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. తద్వారా ఆస్తి నష్టం జరుగుతుంది. మహిళలకు చేతులు కాలే ప్రమాదం కూడా ఉంది. ఈ ఇల్లును ఎప్పుడూ ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉండాలి. ఈ జితక ఇల్లులో వేసిన సరుకు ఇల్లు అంతా వేడెక్కే వరకు సరుకు తయారవ్వదు. అందుకు ఎక్కువ పుల్లలు కావాలి. సరుకు తయారయ్యేందుకు సుమారు 4 లేక 5 గంటల సమయం పడుతుంది. సరుకు తిరగవేయటానికి లోపలికి వెళితే అధిక పొగవేడి వల్ల కళ్ళు మంటలు, ఊపిరాడకపోవటం, కంటి సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, అధిక వేడికి శరీరం తట్టుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎక్కువ మంట వేడి కోసం ఎక్కువ పుల్లలు వంట చెరుకు ఖర్చు చేయవలసి ఉంటుంది. వీటికి నెలకు 5,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వర్షాకాలంలో మరో 1,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. సాంప్రదాయ జితకలో రొయ్యలు చేపలు ఆర్చడానికి ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ వేసినా అంతే ఖర్చు, ఎక్కువ వేసినా అంతే ఖర్చు, అంతే శ్రమ. సాంప్రదాయ జితకలో ఒక్కొక్కసారి అధిక మంట రావచ్చు. అప్పుడు సరుకు మాడిపోవచ్చు. మరొకసారి మంట తక్కువ రావచ్చు. అప్పుడు మరలా మంట పెట్టి పుల్లలు వేయాలి. వర్షాకాలంలో అయితే ఎక్కువ పుల్లలు వేయాలి. సాంప్రదాయ జితక వలన రాత్రుల యందు వర్షాల సమయంలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. ఇందులో వేసిన చేపలు రొయ్యలు సమాంతరంగా తయారవ్వవు. రోటరీ క్లబ్ కాకినాడ వారు జీవన వృత్తుల సర్వేలో భాగంగా మహిళా అభివృద్ధికి చిన్న తరహా సాంప్రదాయ మత్స్యకార మహిళలకు చేయూతనందించాలని భావించారు. అందులో భాగంగా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ బొడ్డు చినవెంకటాయపాలెం గ్రామాన్ని పరిశీలించడం జరిగింది. సాంప్రదాయ బద్దల జితక వృత్తి చేయు మహిళల కష్టాన్ని చూసి వారికి ఇనుప జితకలను రోటరీ క్లబ్ కాకినాడ వారు అందించడం జరిగింది. ట్రెడిషనల్ గా ఈ ఊర్లో జితక అనేది ఏదైతే ఉందో ఒక హట్లో ఉండి చేసుకునేదాన్ని ఎప్పుడైతే మేము చూసి దాంట్లో ఈ మహిళలకి మేమేం చేయొచ్చు అనేది ఆలోచించినప్పుడు ఈ స్మోక్ బిన్ ఒకటి మేము తయారు చేయడం జరిగింది మోడల్ గన్ కోసం. ఆ చేసిన దాన్ని మేము జూలై మాసంలో మేము అందజేసాము. అది అందజేసిన తర్వాత ఆ వాడిన ఎవరైతే మహిళ వాడారో దానికి చాలా ఆనందం వ్యక్తం చేసి చాలా చక్కగా ఉపయోగపడుతుంది, దానివల్ల కొంచెం ఖర్చు తగ్గింది, అలాగే సమయం కూడా వృధా అవుతుంది అనేది మాకు తెలుసులో వెంటనే ఇంకా మిగతా మహిళలకి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందజేయాలని నిశ్చయించుకున్నాము. సో మా రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు సహాయంతో ఈ జితిక ఏదైతే దీనికి పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మేము మా మెంబర్స్ సహకారంతో దాన్ని అందజేస్తున్నాము. ఆడవారికి ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో ఈ జితిక వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దాంతో మేము ఉమెన్ ఎంపవర్మెంట్ చేయగలుగుతున్నాము. వాళ్ళు ఓన్గా వాళ్ళ సొసైటీతో ఈ జితిక బాక్సులతో
వాళ్ళు ఫిష్ అండ్ ప్రాన్స్ డ్రై చేసుకుని వాళ్ళు అమ్ముకునే విధంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మేము చేస్తున్నాము. ఈమె పేరు అరదాడి ఆదిలక్ష్మి. ఈమె చేపలు, రొయ్యలు ఆర్చే, పొగబెట్టే వృత్తిలో సుమారు 55 సంవత్సరాలుగా ఉన్నారు. ఇనుప జితక స్మోకింగ్ బిన్ వలన అనేక ఉపయోగాలున్నాయి. ఇనుముతో తయారు చేసిన పెట్టె కాబట్టి తొందరగా వేడెక్కుతుంది. తక్కువ పెట్టుబడితో ఇది తయారవుతుంది. దీనిని పూర్తిగా పర్యవేక్షించుకోవాల్సిన అవసరం లేదు. సరుకు వేసుకుని తలుపులు వేసుకోవచ్చు. ఇనుప జితక తొందరగా వేడెక్కుతుంది. పర్యావరణ హితంగా ఉంటుంది. దీనిలో పుల్లలు వేయవలసిన అవసరం లేదు. సహజంగా దొరికే కొబ్బరి కమ్మలు, డొక్కలు, తుమ్మ కర్రలు, రంపం పొట్టు, పొడి చెత్త వంటి వాటితో తయారు చేస్తారు. చేసుకోవచ్చు. తక్కువ మంటతో తయారు చేసుకోవచ్చు. ఈ ఇనుప చితకలో 30 నిమిషాల నుండి 1 గంటలోపే సరుకు తయారవుతుంది. దీనికి డోర్లు ఉండటం వలన మహిళలకు పొగగాని వేడిగాని తగిలే అవకాశమే లేదు. పొగ పైగొట్టం ద్వారా గాలిలోకి వెళ్లిపోతుంది. ఇనుప చితకలో ఖర్చు తక్కువ. నెలకు సుమారు 2000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు పుల్లల ఖర్చు తగ్గుతుంది. పని, శ్రమ, సమయం కూడా ఆదా అవుతాయి. సరుకు ర్యాక్లు పైకి కిందకి కూడా మార్చుకోవటం వలన సరుకు సమాంతరంగా తయారవుతుంది. రాత్రులయందు ఏ సమయంలోనైనా తయారు చేసుకోవచ్చు. దీనిని ఒక చోటు నుండి మరొక చోటుకు మార్చుకోవచ్చు. గాలి వెలుతురుకు దిశను మార్చుకోవచ్చు. మహిళలు సురక్షితంగా పనిచేసుకోవచ్చు. రొయ్యలు, చేపలు సమాంతరంగా ఆరి సరుకు బాగుంటుంది. రంగు కూడా బాగుంటుంది. ఈ తయారైన సరుకును తాడేపల్లిగూడెం, ధవళేశ్వరం, అమలాపురం, అంబాజీపేట, అడ్డతీగల, కాకినాడ, తుని, ముమ్మిడివరం, గొల్లల మామిడాడ తదితర ప్రాంతాల్లోని సంతలు, మార్కెట్లలో అమ్ముతారు.
12 అలా కట్టారు. ఆ బట్టలు చెట్టుకు మనం పళ్ళు మంటలో గుండెలు అవి కింద ఉంటాయి. దారం కింద ఉంటుంది. మంట వేస్తే గమ్ముగా అంటుకోవడం పోయింది. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ బొడ్డు చిన వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సాంప్రదాయ మత్స్యకార మహిళలకు వారి వ్యాపార ఆర్థిక అభివృద్ధికి ఇనుప చితుకలు, స్మోకింగ్ బీన్స్ అందించి సహాయం అందిస్తున్న రోటరీ క్లబ్ కాకినాడ వారికి ప్రత్యేక ధన్యవాదములు. రోటరీ క్లబ్ కాకినాడ వారు అందించిన చేయూత ద్వారా తమ వృత్తిలో శ్రమ, ఖర్చు తగ్గి ఆదాయం బాగా పెరిగిందని మత్స్యకార మహిళలు వారి సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాకుండా రోటరీ క్లబ్ కాకినాడ వారికి వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. Thank you everyone for watching the documentary. ఇప్పుడు ఎవరైతే దాంట్లో మీరు మహిళలను చూసారో, ఆ జితికలు ఉపయోగిస్తున్న మహిళలు, వాళ్ళలో ఒకరిని ఈరోజు ఈ సందర్భంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ అందరికీ నమస్కారం అమ్మా. కాకినాడ వాటర్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు, మరీ ధన్యవాదాలు. మాకు బద్దలు రేకులు జత ఇచ్చినందుకు వాళ్ళకి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మాకు బద్దల జత వల్ల చాలా ప్రమాదాలు వచ్చాయి. 3 కొల్లాలు అంటించి లోనకెళ్ళి రాబోదప్పటికి నోటట్టుకుండి పొగ వచ్చేసి మొత్తానికి ఆవిరి కింద గుండ్లు కట్టేసి ఆవిరి కింద వచ్చేసి ఎల్లపోయిపోను 2వ జత అయినాకి. ఈ రేకుల జత వల్ల మాకు చాలా సుఖంగా ఉన్నది. కొళ్ళకి పొగలేదు, ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది, మా మనసుకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకి వచ్చి తక్కువ, వార్పు కూడా 1:30కి వచ్చేస్తుందండి. రేకులు బద్దల జత వల్ల 3 గంటలు ఎట్టిది. పచ్చిరయ్య ఆర్స్లో పోయిపోను, రెయ్య తిప్పి చేస్తే మొత్తానికి అది బుర్ర మొత్తానికి నలిగిపోయి రెయ్య అసలు బాగుండేది కాదు. ఈ బద్దల జత రేకుల జత వల్ల పెసగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెయ్య దగ్గర నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, చాలా బాగుంటుందండి. కానీ ఈ పుల్లలు కొట్ట ఖర్చు తక్కువైతుంది. డొక్క పేళ్ళకి మన కొబ్బరి కమ్మలకి ఆరిపోతుంది రెయ్య. ఈ తాటాకుల జత కంటే మొత్తానికి మంట ఎక్కువైపోయి అగ్గి ప్రమాదాలు కూడా జరిగి చాలా భయం కింద ఉండేదండి. రేత్రి జతకేస్తే చాలా పుల్లలు తక్కువ వేసి 2-3 తిప్పులు బయటకు వచ్చి చూసుకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. రేకుల జత వల్ల చాలా బాగుంటుంది. వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కువగా అన్మ్యూట్ చేయాలి. అమ్మా, మీ పేరు? పోసలమ్మ గారు. సో మీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అయితే దగ్గర నుంచి మాట్లాడాలమ్మా. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. మరీ ధన్యవాదాలు. కాకినాడ వాటర్ క్లబ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మాకు రేకుల జతకి ఇచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉత్తునిచ్చారు. వాళ్ళకి ఇంకా మరీ ధన్యవాదాలు. మీరు దాన్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోవడం, వాడుకోవడం, మిగతా మీకు సమయం మిగులుతుంది కదా. మిగులుతుంది సార్. ఆ మిగిలిన సమయంలో మరి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం, ఇంటికాడ పని చేసుకుంటున్నాం. పిల్లలకి కూడా బడిలోకి వెళ్ళాలన్నా అది ఇది చెప్పుకోవడానికి చేస్తున్నాము. ముందు అలాంటిది ఏముండేది కాదు. వంట వండుకోనాకే బాధ కింద ఉండేది. బద్దల చెత్త మీద వేసి ఈ బద్దల చెత్త వేసామంటే మనసు కాన్సోపు అక్కడ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రేకుల చెత్త వల్ల అలాంటిది ఏమి లేదు. వేసి చిన్న పుల్ల వేసి 2 డొక్క కొమ్మలు వేస్తే అంతా దారికి రాకపోతే ఏదో పని అది ఆ పని ఈ పని చేసుకోవడం పెట్టుకుంది. చాలా కూడా బాగుంటుంది, సౌకర్యంగా ఉంది. మా కళ్ళుకి కూడా పొగ తగులుతలేదు. పూర్తిగా మనశాంతంగా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు మీకు ఇచ్చి ఎన్నాళ్ళు అయింది గుర్తుందా మీకు? ఇచ్చిన 2 నెలలు వచ్చిందండి. 2 నెలలు అయిందా మీకు ఇచ్చి?
అది చూసి మీ పక్కన ఉన్న మహిళలు ఈ వృత్తిలో ఉన్నవారు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వచ్చారండి, నలుగురు వచ్చారు. కొంచెం దగ్గర నుంచి మాట్లాడమ్మా. నలుగురు వచ్చారు. ఈ మధ్యనే మళ్ళీ ముగ్గురికి ఇచ్చారండి. ఇంకో ముగ్గురు మనుషులు మాకు కావాలి జతగా మాకు రాయించి పెట్టండి అమ్మా అలాగనే వచ్చారండి. అది సో బుజ్జి గారితో చెప్పాము. ఓకేనమ్మా. అయితే ఎవరైతే ఈ అవసరంతో వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా మేము ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం అందరూ కూడా సవ్యంగా వాడాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతో మీకు సమయం ఆదా అవ్వడం కానీ నెలకి ఎంత 15 ఏళ్ళకి వచ్చాయి, 5 ఏళ్ళకి వచ్చాక ఇది 3 ఏళ్ళు తగ్గుతుంది, 2 ఏళ్ళకి వచ్చాయి. ఈ ఖర్చు తగ్గిందండి, చాలా ఇదిగా తగ్గింది. వర్షాకాలం వస్తే మొత్తానికి ఆర్సనాకి పుల్ల తగులాడిపోవడమే తప్ప కానీ రైలు ఆడుకొచ్చి కాదు. అలాగైనా పెసగా ఉండదు, రెయ్య బదులు చెట్టు మీద. అలాంటిది రేగుల చెట్టు మీద చాలా పెసగా ఉంటుంది, ఆర్పు గమ్మునొస్తుంది. మనిషికి కూడా చాలా బాగుంటుంది. ప్రమాదం కూడా ఏమీ లేదు, అగ్గి ప్రమాదం కూడా ఏమీ లేదు. చాలా టిక్కు గారు మీరు అన్మ్యూట్ అయి ఉన్నారు. ఓకే, బ్రేక్ ఉందా? ఓకేనమ్మా. అయితే చాలా మీ అందరికీ నమస్కారం అండి బాబు. నమస్కారం. నమస్కారం. ఇక్కడ ఈవిడితో పాటు ఇంకో 5గురు జితిక బెనిఫిషరీస్ కూడా వచ్చి ఉన్నారు. అయితే మనకి సమయాభావం వల్ల ఒకరితోనే మాట్లాడించాము. అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికి సంబంధించి మనతోటి కంప్లీట్ గా సహకరించి ఆ ఊరిలో ఒక దీనికి సంబంధించి రెస్పాన్సిబుల్ గా ఉన్న ఒక పర్సన్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన ఎక్స్ సర్పంచ్ నరసింహరాజు గారు. ఆయన కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ గారికి, పవన్ గారికి, అలాగే వారి సెక్రటరీ గారు వారికి, సుధీర్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. కొంచెం గట్టిగా మాట్లాడండి. మరి ఈ రోజు ఇంతవరకు మా ఇనుప జతక అలాగే బద్దల జతక యొక్క విషయాన్ని మనకి డాక్యుమెంటరీ ద్వారా రోటరీ క్లబ్ కాకినాడ వారు చూపించారు. దీని యొక్క ఉపయోగాలు ముఖ్యంగా ఈ తాళరేవు ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా వచ్చి ఈ వృత్తి మీద పూర్తిగా ఆధారపడ్డటువంటి మహిళలను గుర్తించి వారికి ఆర్థిక పరిపుష్టికి, వాళ్ళ వృత్తుల ఇంకా నైపుణ్యత, అలాగే వాళ్ళకి శ్రమ ఖర్చు తగ్గించడానికి సహాయపడ్డటువంటి మీకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ఈ వృత్తులు ఆధారపడిన మహిళలందరూ కూడా ఎక్కువ శాతం మంది ఒంటరి స్త్రీలు, అలాగే కుటుంబం కూడా వారి మీదే ఆధారపడ్డవారు. ఇది మీరు ఎంతవరకు చూసిన డాక్యుమెంటరీలో ఆ వృత్తి అనేది తయారు చేయడమే కాదండి, సరుకు వీళ్ళే కొనుక్కోవాలి, దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అంతా వీళ్ళే చేసుకోవాలి, అలాగే రవాణా కూడా వీళ్ళే సమకూర్చుకోవాలి, అలాగే మార్కెట్లో కూడా వీళ్ళే అమ్ముకోవాలి. అంటే ఎక్కువ శ్రమ, అన్ని రకాలుగా అన్ని ఇబ్బందులే వీళ్ళకి. ఇందులో ఏది వాళ్ళకి తెలియకపోయినా ఈ వృత్తి చేయలేరు. కాబట్టి ఇంత నైపుణ్యత కలిగినటువంటి ఈ పరిశ్రమ వాళ్ళు ఈ శ్రమ ఎందుకు, మనం ఇంకా తగ్గిపోదాం, లేకపోతే ఇంకో వృత్తులకి మారదామా, లేకపోతే మానేసి లేదా వేరే పనిలోకి వెళ్ళిపోదామా అన్న సమయంలో వీరికి ఈ యొక్క ఇనుప జతకల్ని అందించడం చాలా సంతోషదాయకం. అలాగే వీరు ఈ చేసేటటువంటి ఈ రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, పొగబెట్టి తయారు చేయడం అనేది కూడా అవి ఎంతో పౌష్టికాహారం. అది ఈ మన యొక్క చేపలు, రొయ్యలు దొరకని ప్రాంతంలో, దూర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏలేశ్వరం, అడ్డతీగల, మారేడుమిల్లి, లేదా తుని, పెద్దాపురం, తాడేపల్లిగూడెం ఇటువంటి తదితర ప్రాంతాల వారికి ఈ పొగరయ్యలు, ఈ మన చేపలు ఇవన్నీ లభ్యం కావు. వాళ్ళకి ఈ తయారు చేసి ఎంతో నైపుణ్యతగా తయారు చేసి వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఈ ప్రక్రియలో తయారవుతుంది. ఈ పట్టుకెళ్ళి వాళ్ళకి అందరికీ అందించడం వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుని ఆహారాన్ని
తీసుకోవచ్చు. ఇంత ప్రత్యేకంగా గుర్తించి వారికి సహాయం అందించినందుకు రోటరీ క్లబ్ కాకినాడ వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా గ్రామం తరపున మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి నరసింహరాజు గారు. ఈ ప్రాజెక్ట్ కనుక ముందుకు తీసుకెళ్లాలంటే ఇటువంటి వ్యక్తి చాలా అవసరం ప్రతి ఊర్లో. నేను అంటే ఆయన మీ అందరి సమస్యల్ని, అలాగే మేము మాతో మధ్యలో మాకు మధ్యలో ఒక సమన్వయకర్తగా ఆయన ఉండి ప్రతిరోజు నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏముంది అని చెప్పడం, దాని తర్వాత ఎప్పుడు అరేంజ్ చేయాలి, ఎవరికి అందజేయాలి, ఎవరు కరెక్ట్ గా దానికి రిక్వైర్మెంట్ ఫిట్ అవుతారు అనేది ఇవన్నీ కూడా బాధ్యతగా ఒక 3 నెలల నుంచి ఇదే పని మీద ఆయన ఉన్నారు. సో అందరూ కూడా ఆయనకి మంచి ఒక గట్టిగా చప్పట్లు కొట్టి తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడుతో మనకి ఈ బెనిఫిషరీ స్టాక్ ముగించిందండి. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ కి ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్ దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి, అలాగే మన బెనిఫిషరీస్ అలాగే జితికా ప్రాజెక్ట్ కోసం, లేదంటే ఇంకా రోటరీ ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయో అటువంటి వాటి కోసం వివరించడానికి మనకి ఇన్స్పిరేషనల్ స్పీకర్ పిడిజి డాక్టర్ రవి వడ్లమణి గారు వచ్చారు. మరి ఆయన కోసం మరి ఇక్కడ అటెండ్ అయిన ఫిజికల్ గా కానీ, జూమ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన ఒక పరిచయం చేస్తూ ఒక వీడియో ప్లే చేస్తున్నాము, వాచ్ చేయండి. Past District Governor Ravi Vadlamani, a chartered accountant by profession, partner in leading firm of chartered accountants, Uma Maheshwar Rao and Company. He was the regional council member of the Institute of Chartered Accountants of India, a senior Rotary leader, district governor in the year 2001-2002. As governor, was adjudged the best governor in the entire Rotary world, was awarded the Golden Globe at Barcelona, Spain International Convention. As district governor, collected the highest amount for the Rotary Foundation in zones 4, 5 and 6. He is an endowment and major gift advisor, zone 5, for 4 years, 2013 to 2017. International training leader, 2014. Member of Audit Committee for Rotary International and the Rotary Foundation for 6 years from 2013 to 2019. Currently, he is the Vice Chairman of the Audit Committee. A facilitator for RRFCs and EMGAs for 2 years. His spouse, PDG Rajalakshmi, is an accomplished past governor. She is also an international training leader, recipient of the Service Above Self Award, the Regional Polio Free Award, and Citation for Meritorious Service Award and Distinguished Service Award. The couple are members of the Arch Clumb Society. PDG Ravi Vadlamani received the Service Above Self Award from Rotary International, the Citation for Meritorious Service Award from the Rotary Foundation, the Distinguished Service Award by the Rotary Foundation, and the Regional Polio Free Award by the Rotary Foundation. He was the chairman of a very successful zone institute, Namaste Hyderabad. Also in the core committee of several institutes and literacy conferences, and chairman of Lakshya, the training meeting for governors-elect. Also, the governors-elect training leader at Dubai Zone Institute. He was awarded honorary doctorate for service by the Acharya Nagarjuna University. Ravi is passionate to do good in the world through the Rotary Foundation. He has monitored and implemented several large projects like providing more than 100,000 school desks, several hundred sanitation blocks and group washing stations in schools, more than 10,000 handwells in thousands of villages, 500 reverse osmosis plants in villages, more than 1,000 open wells, hundreds of irrigation wells, several lift irrigation schemes to provide water for the farmer,
He has also provided 50 mini protected water schemes and 50 overhead reservoirs in villages, provided more than 10,000 sewing machines for the underprivileged women, provided more than 10,000 tricycles, and provided thousands of milk cattle. During the tsunami, he has provided thousands of boats and constructed more than 30 school buildings. He has also built 1,000 houses for the poor. Ravi started his Rotary journey as a Raila participant in the year 1973. He went as a GSE team leader in 1989 to Atlanta, USA. He served as a Rotrac president in the year 1978, a faculty member of the International Raila. He has attended 18 Rotary International Conventions and chaired several breakout sessions at these conventions. He has addressed several international conferences in USA, Australia, UK and Finland, has attended 18 zone institutes and 10 international institutes. He is an accomplished speaker and has addressed several hundreds of district seminars, training events, conferences and assemblies. He has represented Rotary International Presidents several times, including at Lahore and Finland. He was in the Rotary International Committees from 2002 continuously. He is a past president of Roundtable India. He is the chairman of Indian Red Cross Guntur branch. He's been honored with 13 gold medals in various years by governors of Andhra Pradesh. Ladies and gentlemen, please welcome past district governor Ravi Vadlamani. It's a wonderful introduction of our chief guest. Before I invite our chief guest to deliver his speech, I recognize the presence of President Rotarian Suchitra from Rotary Club Chennai. Suchitra, welcome to Rotary Club Kakinada. Now I request our esteemed chief guest and today's speaker, PDG, Dr. Ravi Vadlamani garu, to deliver the speech. Ravi garu, please unmute yourself and Rotary Club of Kakinada ముఖ్యంగా నాకు సోదర సమానుడు సోదరుడే అయిన లక్కరాజు సత్యనారాయణ టిక్కుకి, అలాగే ఎస్విఎస్ రావు గారికి, అలాగే బాబీకి, అలాగే మా గురువు గారు కూడా వస్తున్నారు అన్నారు. ఉంటే ఆయనకి ఆయన నోటి ద్వారా నన్ను ప్రత్యేకంగా పరిచయం చేస్తుంటే బాగుండేది. ఇది ఊరికేనే పంపించాను మీకు. రవి గారు ఒకసారి మీ వీడియో ఆఫ్ చేసి ఆన్ చేస్తారా? యా, పర్ఫెక్ట్ అండి. గో అహెడ్ అండి. సో గురువు గారికి అందరికీ కూడా నమస్కారాలు. ప్రత్యేకమైన అభిమానం. కాకినాడ అంటేనే ఆదరణ, కాకినాడ అంటేనే ఆప్యాయత, అంటేనే కాజా, కాకినాడ అంటేనే బెల్లం ఆవకాయ, కాకినాడ అంటేనే మా టిక్కు, మా గురువు గారు ఎస్విఎస్ రావు గారు, వీరభద్రరావు గారు. క్లబ్ ఇక్కడ నన్ను పరిచయం చేయడం అంటే కాకినాడ చిట్టి పెసరట్ని పరిచయం చేసినట్టే. అందుకని ఇంత పరిచయం. అయినా ఈ రోజున మా తమ్ముడు, కొత్త తమ్ముడు, రోటరీ ఇచ్చిన తమ్ముడు పవన్ ఒక అద్భుతం బతుకునేట్టు చేశాడు. రవి గారు, మీ ఇంటర్నెట్ స్లోగా ఉందండి. మీరేమో ఇంకో వేరే ఇంటర్నెట్ కైనా స్విచ్ చేసుకోగలరా? మాకు వాయిస్ బాగానే వస్తున్నది పవన్. ఓకే సార్, ఓకే, మాకు బాగానే ఉంది. యా, ఫైన్ అండి. ఇంకొంచెం గట్టిగా చెప్పమంటే చెప్తాను. నేను బెంగళూరులో ఉన్నా, ఇక్కడ నెట్ ఫెయిల్ అయ్యి ఎక్కడో. ఓకే, వాడు 2 ఏళ్ళు నిన్ననే కంప్లీట్ చేసుకున్నాడు. సో
చాలా అద్భుతమైన సేవా కార్యక్రమం చేశావు. ఈ రోజున దారిద్ర్య నిర్మూలనకి రోటరీ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు, సేవలో నా అనుభవాలు కొద్దిగా చెప్తాను. కావాల్సిన ముఖ్య అంశాలే, సేవ ఎలా చేయొచ్చు. సరే, వాడు కూడా రాక్షసుడు. ఏదైనా కార్యక్రమం పట్టుకున్నాడంటే దాన్ని నీళ్లు పడవలో తీసుకెళ్లి మంచి నీరుని పడవల్లో ఏంటంటే 10 కావాల్సింది కన్సర్న్, 10 కావాల్సింది కమిట్మెంట్, 10 కావాల్సింది ఏ ప్లాన్, 10 కావాల్సింది కోఆర్డినేషన్, 10 కావాల్సింది రిసోర్సెస్. చాలా మంది ముందు రిసోర్సెస్ ఉండాలి అనుకుంటారు. అలా ఆలోచించిన వాళ్ళు ఎవ్వరూ ఎప్పుడూ ప్రాజెక్ట్ చేయలేరు. నేను రోటరీ ద్వారా కానీ మరొక సంస్థల ద్వారా కానీ చేసిన సేవా కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బులతో మొదలట్లేదు. అలా నాకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాల గురించి కాబట్టి వాటి మీద 2-3 మీకు నా జీవిత అనుభవాలు చెప్తాను. ముందుగా మత్స్యకారులు ఇక్కడ వచ్చారు. వారు ఉంటే కనుక నా ప్రణామం. మత్స్యకారులతో నేను 6 సంవత్సరాలు పనిచేశాను. వాళ్ళ దగ్గర అనేక పాఠాలు నేర్చుకుంటాను, జీవిత పాఠాలు. ముఖ్యమైనది ఏంటంటే కంటెంట్మెంట్ ఇన్ లైఫ్. మత్స్యకారులకు ఉన్న కంటెంట్మెంట్ ఇక ఏ జాతికి, ఏ పని చేసే వాళ్ళకి ఉండదు. బహుశా జలగర్భాన్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి అది వచ్చి ఉండొచ్చు. రెండోది హైలీ ఆనెస్ట్. అంటే సభ్య సమాజంలో మనం వేరే సభ్య సమాజంలో ఉన్నకి మనకి ఆనెస్టీ అంటే ఎప్పుడో మర్చిపోయారు. కంటెంట్మెంట్ అసలు లేనే లేదు. గ్రీడ్ ఈజ్ వాట్ ఈస్ స్పాయిలింగ్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆ 2 వాళ్ళకి చాలా మెండుగా ఉన్నాయి. సుమారుగా 1000 చెక్క పడవలు, డెక్స్, 100 దాకా మోటార్ పడవలు, 30 దాకా పెద్ద పెద్ద పడవలు, అంటే 5 నుంచి 10 కుటుంబాలు పనిచేసుకునే పడవలు రోటరీ ద్వారా కానీ మరే సంస్థల ద్వారా కానీ ఇవ్వడం జరిగింది. సునామీ అయిన తర్వాత నేను ఈ చెక్క పడవలు 2 కుటుంబాలకి పనికి వస్తాయి. ఇవి విడతల వారీగా ఇచ్చాం. ఆ గ్రామాల్లో పనిచేస్తున్నప్పుడు గ్రామాల్లో మేమే అక్కడ వాళ్ళ దొరాలు ఉంటారు, ఇగో మీకు సహాయం చేసిన వాళ్ళలాగా వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకుని ఎవరికి కావాలి, ఎవరి బోట్లు పాడైపోయాయి అని డిసైడ్ చేసి ఒక కమిటీ వేసి ఇచ్చాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను ఒకటే ప్రశ్న వేసేవాడిని. నా దగ్గర 50 ఉన్నాయి, మీరు 60 పేర్లు రాస్తే ఏం చేయాలి నేను? వాళ్ళందరూ మాకేం పర్లేదండి, మా దొర ఎలా చెప్తే అలా వింటాం. సభ్య సమాజంలో అలా జరుగుతుందని నేనైతే ఊహించను. ఇక్కడ కూడా చాలా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మెజర్స్ నా జీవితంలో చేశాను. అమలాపురంలో ఒక లారీ వదిలేసి పరిగెత్తాల్సి వచ్చింది. మీద పడ్డారు ఎప్పుడో సైక్లోన్ అప్పుడు. అలాగే బాపట్లలో వీ హ్యాడ్ టు లిటరల్లీ రన్ టు సేవ్ అవర్ లైఫ్స్. అది ఒక అద్భుతమైన గుణం, మన అందరం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు ఈ ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఎండ్ ఆఫ్ పావర్టీ అంటే దారిద్ర్య నిర్మూలన అనే కార్యక్రమాలు కొన్ని చేయడం జరిగింది. మిత్రుల ద్వారా, వేరే సంస్థల ద్వారా, రోటరీ ద్వారా కాదు, కొన్ని రోటరీ ద్వారా కూడా చేశాం. ఎట్లాగైతే తమ్ముడు పవన్ హీ హాజ్ యూజ్డ్ క్రియేటివ్ సొల్యూషన్ టు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం, అలాంటివి కొన్ని నాకు జీవితంలో ఎదురుపడ్డాయి.
జింకపాలెం అని అవనిగడ్డ దగ్గర అక్కడ బ్యాక్ వాటర్స్లో విలేజెస్ ఉన్నాయి, వాటర్ మీద, సముద్రం బ్యాక్ వాటర్స్. అక్కడ ఈ సునామీ రావడం వల్ల వేవ్స్ అన్ని ఐలాండ్ విలేజెస్లో కొట్టేసాయి. ఇక్కడ కాకినాడ వాళ్ళకి నేను చెప్పేది ఏముంది, మీకు అందరూ రైతులు, అందరికీ పొలాలు ఉన్నాయి కాబట్టి ఉప్పు నీరు అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ భూమిలోకి అప్పుడు అక్కడ మాగాణి పండదు. సో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. సుమారుగా 3000 ఎకరాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల 9 గ్రామాల్లో. ఏం చేయాలని ఆలోచిస్తే ఈ జియాలజిస్ట్తో మాట్లాడితే, ఏముంది సార్ అది చాలా సింపుల్, ఫ్రెష్ వాటర్ విత్ జిప్సమ్ని కలిపి, ఫ్రెష్ వాటర్ని కలిపి అక్కడ ఒక నెల రోజులు ఆ నీరు అలా ఉంచితే ఆ ఉప్పుని సక్ చేసేస్తుందండి. దెన్ ద ల్యాండ్ విల్ బికమ్ ఫెర్టైల్ అగైన్. లక్కీగా అప్పుడు నేను విశాఖపట్నం స్టీల్ ఆడిటర్ని. జిప్సమ్ అక్కడ కొల్లలుగా గుట్టల కింద ఉంటుంది. ఆ జిప్సమ్ని అక్కడ ఎండీని అడిగాను, మీరు నాకు జిప్సమ్ ఇస్తారంటే, ఎన్ని టన్నులు కావలిస్తే అన్ని టన్నులు ఇస్తాను రవి, కానీ డోంట్ ఆస్క్ మీ ది ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్. ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ మేమందరం కలిసి పెట్టుకుని ఆ జిప్సము ఆ నీళ్లతోటి సుమారుగా ఇది సాల్ట్ ఆఫ్ ఎర్త్ అనే ప్రోగ్రామ్ చేశారు. క్రిస్టియన్ బిబ్లికల్లో సాల్ట్ ఆఫ్ ఎర్త్ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఆ సాల్ట్ ఆఫ్ ఎర్త్ కార్యక్రమం ద్వారా 3000 ఎకరాలు భూమిని సాగుకు తీసుకొచ్చి అది ఇప్పటికీ కూడా సాగు జరుగుతోంది అక్కడ 2 సార్లు సంవత్సరం. ఇది ఒక చాలా హృదయానికి హత్తుకునే కార్యక్రమం. లిఫ్ట్ ఇరిగేషన్లు, ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు చేసాం. సుమారుగా 50 పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లు చేయడం జరిగింది. అది కూడా పేద రైతులకి అన్నాన్ని పెట్టింది. అయితే భద్రాచలం దగ్గర ఐటీసీ వాళ్ళ సహకారంతో, ఇప్పుడంటే సిఎస్ఆర్ అని చెప్తున్నారు, మా టిక్కు అందరికి నేర్పిస్తున్నాడు. నేను ఇది 2001 సంవత్సరంలో చేశాను. ఐటీసీ వాళ్ళతోటి మాట్లాడి అక్కడ ఒక గ్రామం, బూరుగుపల్లి ఏదో గ్రామం పేరు మర్చిపోయాను, ఆ గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీరు ఇచ్చి రైతులకి, ఆ వాటర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఐటీసీ వాళ్ళ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్లో బ్యాడ్ వాటర్, దాన్ని ఐటీసీ వాళ్ళతో సంప్రదింపు చేసి ఆ యాంటీ పొల్యూటెంట్స్ అన్ని తీసేసి, పొల్యూటెంట్స్ అన్ని ఆ క్లీన్ వాటర్ చేసి దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ రైతులందరికీ మంచినీరు ఇచ్చారు. కానీ ఒక షరతుతో ఇచ్చారు, మీరందరూ ఎకరానికి 1 బస్తా రోటరీ సంస్థకి ఇవ్వాలి. ఎకరానికి 1 బస్తా మీరు ఎవ్రీ ఇయర్ రోటరీ సంస్థకి ఇవ్వాలి. ప్రతి క్రాప్కి 2 కాపులు వస్తాయి. అందరూ ఒప్పుకున్నారు. ఇవాళ రోజు కూడా 20 సంవత్సరాలు అయింది, వాళ్ళు రోటరీ సంస్థకి ఇస్తారు. అది మా రొటేరియన్ మిత్రులు అమ్మేసి మళ్ళీ ఆ గ్రామంలోనే స్కూల్ కట్టారు, హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టారు, రోడ్లు వేశారు, రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్లు పెట్టారు. అంటే వీ హ్యావ్ నాట్ ఓన్లీ టాట్ దెమ్ ది ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాజెక్ట్, but we have also used the produce to make more projects. ఇది ఒక క్రియేటివ్ సొల్యూషన్ టు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. The complex problem of ending poverty has been tackled by this program అని నాకు గట్టి నమ్మకం. అట్లాగే మిల్చ్ క్యాటిల్, అదే ఉదాహరణతోటి సుమారుగా 1000 పైన మిల్చ్ క్యాటిల్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మిల్చ్ క్యాటిల్ గేదె 30,000 నుంచి 40,000 ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. 1-3 శిశువుల్ని రోటరీకి ఇస్తే రోటరీ ఇంకో బెనిఫిషరీకి ఇస్తుంది. ఇది కూడా 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా. అండ్ దిస్ ఇస్ ఎ చైన్ ఆఫ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్. మనం చిన్నప్పుడు చెస్లో ఎలాగైతే 1 మీద 1 బియ్యం గింజ పెట్టి, 2 మీద 2 పెట్టి, 3 మీద 4 పెట్టి, అట్లాగా జామెట్రికల్ ప్రోగ్రెషన్లో పెడితే రాజుగారి ఖజానా అంతా బియ్యం గింజలు అన్ని పోతాయి. నేను చదువుకున్నాను. సో ఐ హోప్ దట్ ఇఫ్ దిస్ కంటిన్యూస్ by giving additional income,
to the poor and underprivileged, we will be able to solve the eternal problem of poverty. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇప్పటికి నేను వెళ్ళి చాలా రోజులు అయింది, కానీ ఆ 1000-2000 అయి ఉంటాయి, 2000-4000 అయి ఉంటాయి. ఎక్కడైనా కొన్ని చోట్ల చైన్ కట్ అవుతుంది. బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ వోంట్ కట్, బికాస్ మేము ఆ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్రెడీ ట్యాగ్ చేసాం. సో దేర్ వాజ్ అన్ ఇంటర్నల్ ఆడిట్ ఫర్ దెమ్. ఇది ఒక క్రియేటివ్ సొల్యూషన్ టు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఆఫ్ పావర్టీ. సరే, కుట్టు మెషిన్లు ఇవ్వడం, అట్లాగే మైక్రో ఫైనాన్స్లో చాలా కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా చేశాం. సో ఇవన్నీ చెయ్యాలంటే మీకు కావాల్సింది తపన, కోరిక, కాంక్ష, ఆశయం, ఆవేశం, ఇవన్నీ ఉండాలి. ఆచరణీయమైన ప్రణాళిక ఉండాలి. ఎలాంటి సేవా కార్యక్రమం అయినా మీరు చేయొచ్చు. 96లో నేను 130 స్కూళ్ళు కట్టాను భారతదేశం మొత్తం. స్కూలుకి కడదామని ఒక ఆలోచన, ఆవేశం ఉంది, ఆచరణీయమైన ప్రణాళిక ఉంది, కానీ ₹1 లేదు, అర్థం లేదు. అయితే సంవత్సరం ఆఖరికి 100 కడదామని బయలుదేరిన వాడిని 130 కట్టాను. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, యూ మస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ రూల్ నెంబర్ 1. బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ ప్రేయర్, దట్ ఈస్ రూల్ నెంబర్ 2. నేను ఈ ప్రాజెక్టు తలంపు చేసినప్పుడు మదర్ తెరీసాని వెళ్ళి దండం పెట్టి, మీరు నాకు బ్లెస్ చేయాలమ్మా, నేను 100 స్కూళ్ళు కడదాం అనుకుంటున్నాను. తప్పకుండా నువ్వు కడతావని బ్లెస్ చేసింది ఆవిడ. 130 కట్టాను. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ది పవర్ ఆఫ్ ప్రేయర్. ఇది నేను అందరికీ చెప్తున్నాను, మన రొటేరీ మిత్రులు నమ్మరు. చాలా మంది డబ్బు ఉంటేనే చేయొచ్చు అనుకుంటారు. తమ్ముడు పవన్ డబ్బు లేకుండా చేశాడు. సో ఆయనకి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఇందాక చెప్పిన గ్రామాలు, అన్ని గ్రామాలని సర్వే చేసి చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ చేస్తున్నారు. అది ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎండింగ్ పావర్టీ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ స్పేర్ టైమ్ టు ద బెనిఫిషియరీ. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ దిస్. సో మీరు సర్వే ఫస్ట్ చేసేయండి. ఇది అవగానే, ఈ పాండమిక్ అవగానే, లేకపోతే మన మనుషుల ద్వారా చేయించండి. చేయించి ఫస్ట్ ఐడెంటిఫై ది నెంబర్స్ యూ వాంట్ టు డూ. Identify the total numbers you want to do. Then resources will come automatically. మీకు సపోజ్ ఈ గ్రామాలన్నింటిలో కూడా ఇవ్వాలి అంటే ఒక 400-500 కావాలనుకోండి. మీకు ఆ ఆలోచన, మీకు ఆ పట్టుదల, మీకు ఆ కార్యదీక్షత, మీరు చేయాలని ఒక తపన, ఒక కోరిక, ఒక పూజలాగా చేస్తాం అనుకుంటే తప్పకుండా యూ కెన్ సాచ్యురేట్ ది ఎంటైర్ థింగ్. ఇప్పటికి నేను 1,25,000 స్కూల్ డెస్క్లు ఇచ్చాను. సంకల్ప బలం. సిద్ధి సాయిబాబా గారి ఆలయంకి వెళ్తే శ్రద్ధ, సబూరి అని 2 పదాలు పెడతారు. ఈ 2 అతి ముఖ్యమైనవి సేవా కార్యక్రమం చేయాలి. శ్రద్ధతో చేయాలి, సబూరి అంటే పేషెన్స్. ఈ 2 ఉంటే ఖచ్చితంగా, ఇప్పుడు నేను 5 లక్షల బెంచీలు చేయాలని నా కోరిక. రేపు ఫిబ్రవరి 22 లేకపోతే 23, 2022గా హైదరాబాద్లో 20,000 బెంచీలు చేద్దామని ఒక ప్రణాళిక. ప్రస్తుతం నా దగ్గర $1 లేదు. మా టిక్కుకి తెలుసు, రోటరీ ఫౌండేషన్ వాళ్ళ బెంచీలకి, ఇన్ని బెంచీలకి ఒకేసారి డబ్బులు ఇవ్వరు. అయితే రోటరీ ఫౌండేషన్ కాకుండా నేను డబ్బులు సంపాదించే ప్రణాళికతోటి, సంకల్ప బలంతో చేద్దామని నా కోరిక. గుర్తుంచుకోండి మిత్రులారా, ఫిబ్రవరి 22 కానీ 23 కానీ 2022. ఆ డేట్ కూడా ఎందుకు ఫిక్స్ కాలేదంటే, శేఖర్ మెహతా అని పిలిచాను. ఆ రోజున 20,000 బెంచీలు ఇస్తాను, 40,000 మంది స్కూల్ పిల్లలు మీ అందరికీ టోపీలు, పోలియో ప్లస్ టోపీలతో కనపడతారు. మీరు రండి, నా సంకల్ప బలం ఏంటో మీరు చూద్దురు కానీ. అటువంటి సంకల్ప బలం తమ్ముడు పవన్కి, సుధీర్కి, మిత్ర బృందానికి, రోటరీ మిత్రులందరికీ ఉండాలని కోరుకుంటూ, కాంక్షిస్తూ, టిక్కుకి, ఎస్విఎస్కి, బాబీకి, ముఖ్యంగా మా గురువు గారికి అందరికీ మరొకసారి దండాలు చెప్తూ సెలవు.
థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. మీలాంటి వాళ్ళు అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నిజంగా ఎలా చేస్తారు అనేది ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది మీ దగ్గర నుంచి. అయితే మీరు అన్నట్టుగా మేము ఇనిషియల్గా సర్వే చేసినప్పుడు ఇంకా 200 చితికలు అవసరం అవుతాయి చుట్టుపక్కల ఊళ్ళో అని చెప్పి తెలిసింది. అయితే ఇది చూచాయిగా అనుకున్న వచ్చిన నెంబర్ కాబట్టి మీరు అన్నట్టు నిజంగా బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా అందించే ప్రయత్నం చేయాలనేది అయితే మా క్లబ్ సభ్యులందరికీ ఉంది. దానికి మన రోటరీ ఇంటర్నేషనల్ తరఫున సహకారం కానీ, లేదంటే మెంబర్స్ కానీ, లేదంటే ఇంకా ఎవరైతే దీంతో పాటు ముందుకు వస్తారో మిగతా క్లబ్ సభ్యులు కానీ వాళ్ళతో కలిసి ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నామండి. అండ్ ఇప్పుడు ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీరు ఎలా ప్లాన్ చేస్తారు? అంటే 10,000 బెంచులు మీరు ఇస్తున్నారు అని చెప్పి ఇచ్చారు అని చెప్పి ఆల్రెడీ అన్నారు. లేదంటే వాష్ స్టేషన్స్ కానీ, లేదంటే ఏదైతే లార్జ్ ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేశారండి? చిన్న ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? లైక్ అంటే మా నమస్తే హైదరాబాద్ గురించి ప్రస్తావన వచ్చింది. టిక్కు కూడా అక్కడ ఉన్నాడు, మా ఆంజనేయమూర్తి గారు, ఎస్విఎస్ రావు గారు కూడా వచ్చి ఉంటారు. వచ్చే బాబీ వచ్చాడో లేదో. అక్కడ మొన్ననే స్వర్గస్థులైన యశ్పాల్ దాస్ గారు డైరెక్టరు, ఆయన కన్వీనరు, నేను చైర్మన్ ఆఫ్ ది నమస్తే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్. ఆయన ఏమన్నారంటే, రవి ఇన్స్టిట్యూట్లు అందరూ చేస్తారు కానీ నా ఇన్స్టిట్యూట్ ప్రత్యేకతతో ఉండాలి, సేవా కార్యక్రమాలతో చేయాలి. అంటే వీఆర్ మీటింగ్ ఎట్ ఎ కాన్ఫరెన్స్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూట్ టు మీట్, గ్రీట్ అండ్ ఈట్. ఇది కాకుండా టు సర్వ్ అనేది కూడా ఒక కాంపోనెంట్ పెడితే విల్ బి గివింగ్ ఏ న్యూ పార్ట్ అండ్ న్యూ డైమెన్షన్ టు ది ఇన్స్టిట్యూట్. సార్ తప్పకుండా చేద్దాం అన్నా. నేను ఎలాగో సేవా కార్యక్రమాలు అంటే ఉరుగులు పరుగులు ఎత్తేవాడిని కదా. ఏం చేద్దాం సార్ అంటే, నువ్వు బాబీని అడుగు అన్నారు. సరే ఆవిడని అడిగా, మంజు బాబీని అడిగా. అయితే 50 కుట్టు మిషన్లు ఇద్దామా అన్నారు. అంటే నేను అన్నాను, కుట్టు మిషన్లు చాలా మంచి సేవా కార్యక్రమం అండి, పేద గృహిణులకి ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ మనం ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. అయితే ఈ 50 అనేది నాకు గిట్టుబాటు అవ్వదు, 1000 ఇద్దాము అన్న. అలాగే ఇంకొక రౌండ్ చూపిస్తుంటే ఇక్కడ ట్రైస్కిల్స్ ఇస్తానండి 1000 అన్నారు. ఆ రోజు పొద్దున్నే హైటెక్ సిటీ మీకు తెలిసే ఉంటుంది, హైటెక్స్ ఆ 3 పక్కనే గ్రౌండ్ ఉంది. అవునండి. ఆ గ్రౌండ్ 10 ఎకరాల గ్రౌండ్, ఎకరానికి 1000 బెంచీలు పెట్టచ్చు. సో ఇక్కడ 10,000 బెంచీలు పెడితే ఎలా ఉంటుందండి అన్నాను యశ్పాల్ దాస్ గారు. అద్భుతంగా ఉంటుంది కానీ ఎంత అవుతుంది అన్నారు. అంటే ఆయన కూడా ఎంత అవుతుంది అనే అడుగుతున్నారు అనమాట. సుమారుగా 2 కోట్లు అవుతుందండి 2,000 రూపాయలు పెంచేసుకుంటే. తగ్గితే కొద్దిగా తగ్గచ్చు. ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇన్స్టిట్యూట్ బడ్జెటే అంత లేదు కదా. చేద్దామా వద్దా మీరు చెప్పండి, చేసే ఇది నాది కదా. తప్పకుండా చేద్దాం. అయితే సకూజీ తానాకా అని పిలవండి, ఆయన అప్పుడు ప్రెసిడెంట్, ఆయన చీఫ్ గెస్ట్ కింద పిలవండి అని డేట్ ఇచ్చాను. నవంబర్ 11తో నవంబర్ 12తో వెండర్స్ని పిలిచాను. మా టీంని పంపించి స్కూల్స్ని ఐడెంటిఫై చేశాను, ఎవరెవరికి బెంచీలు కావాలని. దట్ టుక్ అబౌట్ 20 days. వెండర్స్ని పిలిచి ఆర్డర్స్ పెట్టేశాను, 5 వెండర్స్ని. 2,000 చొప్పున మీరు ఆ పలానా తారీఖుకి ముందు వారం రోజులు పడుతుంది ఇది అరేంజ్ చేయడానికి అని అదంతా చేసేసిన తర్వాత ఇప్పుడు డబ్బుల కోసం వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ తయారు చేశారు, సేవ్ అవర్ స్కూల్స్ టాస్క్ ఫోర్స్. సో మీకు ఇందాక చెప్పినట్టు క్రియేటివ్ సొల్యూషన్ టు కాంప్లెక్స్ ప్రాబ్లం, చైల్డ్ టు చైల్డ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఒక రిచ్ చైల్డ్ తో మాట్లాడి, నీకు తెలుసా పేద పిల్లలు బెంచీలు లేకుండా కింద కూర్చుంటారని, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడి, అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇట్లాగా 60 స్కూళ్ళు, నాజర్ కాన్వెంట్,
60 స్కూళ్ళకి నేనే వెళ్ళి అసెంబ్లీ టైంలో 60 రోజుల్లో వాళ్ళందరితో మాట్లాడి ది చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ భీమవరంలో భారతీయ విద్యావరం కూడా వచ్చాను. ది చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ raised almost 1,80 lakhs. అంటే మీ థియరీ నెంబర్ 1 సంకల్ప బలం, థియరీ నెంబర్ 2 క్రియేటివ్ సొల్యూషన్ టు ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం. ఈ రెండు నిజం నా జీవితంలో. ఇది ఒక మచ్చుతనక మాట. ఇట్లాగా అన్ని కార్యక్రమాలు నేను డబ్బులు లేకుండానే చేస్తాను. మీకు వేరే సమయం, ఇప్పుడు ఈ సమయం మించిపోయింది కాబట్టి వేరే సమయం వచ్చినప్పుడు మీరు తపనతో నా దగ్గరికి వస్తే అది ఎలా చేయాలో కూడా చెప్తాను. తప్పకుండా అండి. చివరిగా మనకి ఇక్కడ బెనిఫిషరీస్ వచ్చి ఉన్నారు, వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. బెనిఫిషరీస్ అందరికీ నాది ఒకటే కోరిక అండి, ఎప్పుడు కూడా మీకు ఇచ్చిన వస్తువుని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ వస్తువు రోటరీ సంస్థ వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ వ్యయ ప్రయాసాలతోటి ఇచ్చారు. మీతో పాటు పనిచేద్దాము అనే ఉద్దేశంతో మీరు దాన్ని జాగ్రత్తగా వాడుకుని ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మళ్ళీ మా పవన్ దగ్గరికి రాకుండా మీరే దాన్ని రిపేర్ చేసుకుని శాశ్వత వస్తువు కింద మలుచుకోవాలి. తర్వాత మీరు వీలుంటే దీని మీద మిగిల్చిన కొద్ది డబ్బులతోటి ఇంకోళ్ళకి సహాయం చేసే అలవాటు నేర్చుకోవాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. మన ఆస్తిని మనం కాపాడుకోవడం, మన ఆస్తిని ఇంకోళ్ళకి పంచడం, ఈ రెండు మీరు పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అమ్మా అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి గారు ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ స్పీచ్. అండ్ మీరు తమ్ముడు అని చెప్పి సంబోధించారు, దానికి చాలా ఆనందపడుతున్నానండి. ఖచ్చితంగా రోటరీ లాంటి ఫ్యామిలీలో మనకి ఇటువంటి రిలేషన్స్ ఏర్పడతాయి. ద మోర్ వీ వర్క్ అండ్ ద మోర్ వీ సర్వ్ ద కమ్యూనిటీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రవి గారు. అండ్ President Rotarian Suchitra, if you want to, if you have any questions, we can, we will share the contact details, or you can visit our website, and the documentary is available online on YouTube. So please go through that documentary, and if you still have any questions regarding the project, please contact us. We are ready to collaborate with any number of clubs to take this project forward. Thank you so much. Thank you so much. Yeah. Do you have any questions right now? Not really, but I'll just go through the details you've told me, and in case I have a lot of questions, but I think the time is little less, so he was pretty clear also, so probably I'll get back some other time if I get in touch with you guys later. Sure. Most of the information is available on our website and the documentary on YouTube. Just type in Rotary Club Kakinada. That's it. Okay. Sure. Thank you so much for joining. Now I request Secretary TG Sudhir Garu to make announcements. Thank you, Bhangar. Good evening, Rotarians, friends, family, and Rotarians from other clubs. And good evening, our chief guest, Ravi Vadlamani Garu. Thank you so much for your inspiring words, sir. We are truly inspired by your zeal to serve the society, which has empowered you to do big and mega projects that are not just path-breaking, but also stand out in the community, inspiring many more Rotarians to do such projects. So thank you so much for your words and for your words of encouragement as well, sir. This evening, we'd like to thank our meeting sponsors. We'd like to thank Rotarian KGV Shiv Prasad Garu, Alpha Digital Color Lab. We'd like to thank Rotarian TV Ramna Rao Garu, Dharni Constructions. We also thank Rotarian Pedredi Satish Garu, Radha Krishna Medicals, Rotarian Rapaka Venkat Anand Garu, City Trading Company, Rotarian Kali Vinay Kumar Garu, Eat More, Rotarian Naga Sanjeev Kumar Reddy Garu, SL Electronics, Rotarian T Srinivas Rao Garu, Next Leap
International Business School, Rotarian Muta Mithun Garu, Community Services Director, Rotarian C.H. Subramaniam Garu, Ayappa Medicals. We thank you for your support. A quick look at this week's birthdays. Our dear Rotarian Sitapati Rao Garu is celebrating his birthday on the 4th of October. Very, very happy birthday to you in advance, sir. We hope you have many, many, many more years of joy and good health, sir. Our past president, Rotarian Bhagwan Vatikuti Garu, celebrating his birthday on the 5th of October. A very happy birthday to you in advance, sir. Rotarians Manikanta Somaraj Garu is celebrating his birthday on the 6th of October. Rotary Club Kakinada wishes you a very happy birthday, sir. This week's wedding anniversaries as well. Rotarian Venkateshwar Rao Surinidi Garu is celebrating his birthday on the 4th of October. Wedding anniversary. I'm sorry, his wedding anniversary on the 4th of October. A happy wedding anniversary to you, sir. Many more, wishing you many more years of togetherness. And our upcoming meeting is scheduled on the 8th of October, which is one of our most prestigious projects that we have taken up, which was initiated by our very dynamic president, Pawan Garu, which is called Rotary's Got Talent. We have our chief guest, we have requested the presence of film actor Navdeep, who has graciously accepted to be the judge. So we want you to please stay tuned for that event, and also encourage your fellow Rotarians, Rotractors, Intractors to take part in this event. This is a platform to showcase the talent that our Rotarians have. So please do not miss this opportunity. Stay tuned for the 8th of October. Thank you. Thank you so much, Sudhir Garu. So meeting ni attend చేసే ముందర నేను కూడా ఒకసారి ఇక్కడికి విచ్చేసిన బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ జితికా ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి కారణమైన స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే దీన్ని డొనేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మనకి చాలా రిక్వైర్మెంట్ ఉంది, మనం ఫుల్ఫిల్ చేయవలసింది. మనందరం కూడా క్లబ్ సభ్యులు లేదంటే రోటరీ ప్రపంచం అంతా కూడా దీనికి సహకరించి వీళ్ళని ఈ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, అప్లిఫ్టింగ్ సంబంధించి అందరూ సహకరించాలని కోరుకుంటూ అడ్జర్న్ చేస్తానండి. సో ద మీటింగ్ ఈజ్ అడ్జర్న్ ఆఫ్టర్ నేషనల్ యాంథమ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे।